హాయ్ అండి అందరికీ. సో ఈరోజుతో మనం 2025కి గుడ్ బై చెప్పబోతూ వచ్చే కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పబోతున్నామండి. సో హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీవన్ ఇన్ అడ్వాన్స్. సో వచ్చే సంవత్సరం అందరి జీవితాల్లో మంచి మార్పును తీసుకురావాలని, అందరూ మంచిగా ఎదగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో నా వైపు నుంచి మీకోసం కొన్ని మంచి సలహాలండి. సో అవి పాటించండి. తప్పకుండా అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. సో మనం మన లైఫ్లో కొంత మార్పుని కోరుకోవాలండి. సో 2026 న్యూ ఇయర్ సందర్భంగా కొంత మార్పుని ఆహ్వానించాలి తప్పకుండా. సో గుడ్ హెల్త్ విషయంలో చాలా జాగ్రత్త వహించాలండి. నవేడేస్ న్యాచురల్ ఫుడ్ అనేది మనకు అందుబాటులో ఉండటం లేదు. కాబట్టి వీలైనంత సీజనల్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అన్నీ అలా తీసుకుంటూ ఉండడం చాలా హెల్త్కి మంచిదండి. దాంతోపాటు యోగా లేదా ఎక్సర్సైజ్ అనేది అలవాటు చేసుకోవడం చాలా మంచిదండి. నెక్స్ట్ గుడ్ మేనర్స్ అంటే మన ప్రవర్తన తీరు, మన బిహేవియర్ అనేది ఏ సిచ్యువేషన్లో అయినా కూడా ఒక క్రమ పద్ధతిలో ఉండేలా చూసుకోవాలండి. ఎక్కడ కూడా మనం హ్యాంగర్ అవ్వడం కానీ లేదా కోపాన్ని ప్రదర్శించడం కానీ చేయకుండా ఉండడం మంచిదండి. నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ చాలా పెద్ద పదం అండి అది. సో మనం ఎలాంటి విషయమైనా కూడా చాలా బాధ్యతగా వహించాలి అండి. ఫ్యామిలీ ఇష్యూస్ అయినా కానీ, బయట ఇష్యూస్ అయినా కానీ కొన్ని బాధ్యతగా తీసుకునే అవకాశం ఉంటుంది. సో దాన్ని నిర్వర్తించాల్సిందే తప్పక. ఏ పాత్ర అయినా, తల్లి అయినా, తండ్రి పాత్ర అయినా, బ్రదర్ అయినా, సిస్టర్ అయినా కొన్ని బాధ్యతలు తప్పకుండా సమర్థవంతంగా నిర్వర్తించడం అలవాటు చేసుకోవాలి. సో నెక్స్ట్ లవ్ అండ్ పీస్ అండి. సో ప్రేమను పంచాలే తప్ప తిరిగి ఆశించకూడదండి. సమాజం పట్ల, ఫ్యామిలీ పట్ల, మనకు కొంత ప్రేమను కలిగి ఉండడం మంచి విషయం అండి. సో నెక్స్ట్ శాంతికి కారణం కోపం, అసహ్యం, గర్వం, ఓర్వలేనితనం, ఇతరులతో పోల్చుకోవడం ఇవన్నీ వదిలేస్తే మీరు తప్పకుండా ప్రశాంతంగా మీ జీవనాన్ని కొనసాగించవచ్చండి. నెక్స్ట్ లెర్నింగ్ ఎవ్రీడే. ప్రతిరోజు ఒక కొత్త విషయాన్ని మనం నేర్చుకునే అవకాశం ఉంటుందండి. చెడ్డవారిలో నుంచి కూడా మంచి విషయాలు మనం గమనించవచ్చు. చెడ్డవారు మంచివారని ప్రత్యేకంగా ఏముండరండి. సో ప్రతి ఒక్కరిలో మంచి క్వాలిటీస్ ఉంటాయి కాబట్టి తప్పకుండా మనం ప్రతి ఒక్కరిని మంచి కోణంలో చూడగలిగితే అది ప్రతిరోజు ఒక నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందండి. సో అవాయిడింగ్ టాక్సిక్ రిలేషన్షిప్స్ అండి. సో మన ఫ్యామిలీలో అయినా, రిలేషన్స్లో అయినా, నైబర్స్లో అయినా, ఫ్రెండ్స్లో కూడా టాక్సిక్ పీపుల్ ఉంటారండి. సో వాళ్ళతో మనకి ఎప్పుడు కూడా ఇబ్బందిగానే అనిపిస్తుంటుంది. అలాంటి వారిని అవాయిడ్ చేయడం చాలా మంచిదండి. కొన్ని బంధాలకు ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకున్నప్పుడు ఇలాంటి వాళ్ళతో ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళని వదిలేయడంలో తప్పేం లేదు. ఒక ప్రశాంతమైన జీవితం గడపడానికి నా వైపు నుంచి ఇవి కొన్ని సలహాలు, సూచనలండి. సింపుల్గా ఉన్న ఇవి పాటించి చూడండి. తప్పకుండా మనం హ్యాపీ లైఫ్ని లీడ్ చేయడానికి అవకాశంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యాపీ న్యూ ఇయర్ ఎవ్రీవన్. నేను మీ స్వాతి రెడ్డి.